ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మనము బరువు లాంగ్ టర్మ్లో తగ్గాలి, లాంగ్ టర్మ్ రిజల్ట్స్ రావాలి అని అంటే అది 2 స్టెప్ ప్రాసెస్ వెయిట్ లాస్. సో ఈ ఫస్ట్ స్టేజ్లో మనం ఏదైతే మనం ఫుడ్ తగ్గించి లేక మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల అయ్యే వెయిట్ లాస్ని స్టేజ్ 1 వెయిట్ లాస్ అని చెప్తాము. ఈ స్టేజ్ 1 కొంతకాలం మాత్రమే ఉంటుందన్నమాట. దాని తర్వాత అదే ఫుడ్ మనం తీసుకుంటూ ఉన్నా కూడా ఇంకా వెయిట్ లాస్ అవ్వము, లేక ఇన్ఫ్యాక్ట్ ఇంకా వెయిట్ గెయిన్ అవుతాము. అప్పుడు మనకు సెకండ్ స్టేజ్ వెయిట్ లాస్ వస్తుంది. అది ఏంటి అంటే బాడీలో మనం ఏది తింటూ ఉన్నా కూడా ఫుడ్, నార్మల్ ఫుడ్ తింటూ ఉన్నా లేక మంచి ఫుడ్ తింటూ ఉన్నా కూడా అలాగే ఇన్సులిన్ రైజ్ ఉంటుంది, లేక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో మనము ఎప్పుడైతే సెకండ్ స్టేజ్లో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సైకిల్ని బ్రేక్ చేస్తామో అప్పుడు మళ్ళీ మనకు వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ హై ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఇన్సులిన్ హై ఉంది బాడీలో. సో ఈ హై ఇన్సులిన్ని బాడీలో లో చేసుకోవాలంటే ఏం చేయాలి? మంచి ఫుడ్ తింటూ ఉన్నా కూడా ఇన్సులిన్ హై ఉంది బాడీలో. సో దీన్ని తగ్గించుకోవాలి అని అంటే ఒకటే మార్గం, తినడం తగ్గించాలి. ఈ తినడం ఎలా తగ్గించాలి? ఆల్రెడీ తగ్గించి ఉన్నాము, ఇంకా ఎలా అనంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ఫాస్టింగ్. స్టాప్ చేయడం తినడం. సో ఈ తినడం స్టాప్ చేయడం వల్ల దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎంతసేపు చేయాలి అని అంటే 16 అవర్స్, 18 అవర్స్, 20 అవర్స్, 24 అవర్స్, 36 అవర్స్, 48 అవర్స్ అండ్ ఈవెన్ మోర్. ఫాస్టింగ్ మనకి ఎంతైతే అవుతుందో అంత దాకా ఫాస్టింగ్ చేయడం. అయితే ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల ఆటోమేటికలీ వెయిట్ లాస్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఫాస్టింగ్కి స్టార్వేషన్కి డిఫరెన్స్ ఉంది. ఫాస్టింగ్ అంటే మనం కంట్రోల్డ్గా ఫుడ్ని మానేస్తూ ఉన్నాం. అంటే మనం మళ్ళీ తినేటప్పటికి మనం ఎప్పుడు తినాలో ప్లాన్ చేసుకున్నాము, ఆ తినేటప్పుడు ఏ ఫుడ్ తినాలో ప్లాన్ చేసుకున్నాము. న్యూట్రిషన్ రిచ్ ఫుడ్. అయితే స్టార్వేషన్ అంటే ఏంటి అంటే ఈ మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ ఎప్పుడు దొరుకుతుందో తెలీదు, ఏం దొరుకుతుందో తెలీదు. అది మన కంట్రోల్లో లేదు. దట్ ఈజ్ స్టార్వేషన్. సో మన బాడీని మనం స్టార్వేషన్ చేయట్లేదు, మన బాడీని మనము ఫాస్టింగ్ చేస్తున్నాము. ఎందుకు? ఇన్సులిన్ తగ్గించడానికి. ఈ ఇన్సులిన్ తగ్గించడం వల్ల మన వెయిట్ లాస్ అవుతుంది. సెకండ్ స్టేజ్ వెయిట్ లాస్ ఆర్ లాంగ్ టర్మ్ వెయిట్ లాస్కి మనకి ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి మనం వీక్లీ 1 డే ఫాస్టింగ్ ఆర్ ఇది ప్రాసెస్ ఆఫ్ ఫాస్టింగ్లో మనకు 24 అవర్స్ చేయొచ్చు, 48 అవర్స్ చేయొచ్చు. సో ఈవెన్ 3 days, 5 days అది మన ఇష్టం. సో ఈ ఫాస్టింగ్ టైంలో మనం ఏం తీసుకోవాలి? ఈ ఫాస్టింగ్ టైంలో మనము బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, లేక బ్లాక్ కాఫీలో కాస్త మిల్క్ వేసి తీసుకోవచ్చు, లేక కాస్త గీ వేసి తీసుకోవచ్చు, ఆవు నెయ్యి, లేకపోతే టీలో మిల్క్ వేసి తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ యూ కెన్ టేక్ వెజిటబుల్ బ్రాత్, అంటే వెజిటబుల్ సూప్ లాగా తీసుకోవచ్చు. నీళ్ళగా ఉడకపెట్టి సూప్ లాగా తాగడం వాటర్ని, లేక బోన్ బ్రాత్ అంటే చికెన్ దీనిలలో వచ్చే బోన్స్ని ఉడకపెట్టేసి దాన్ని ఆ వాటర్ తీసుకోవడం, లేక లెమన్ వాటర్, లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. ఎలాగూ ఎలక్ట్రోలైట్స్ లాస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు, అంటే అది కూడా పింక్ సాల్ట్, హిమాలయన్, సాందక్ నమక్ ఇలాంటివి తీసుకోవాలి. లెమన్ వాటర్ కాకుండా ఈవెన్ కుకుంబర్, కీరకాయని వాటర్లోకి వేసి ఆ వచ్చే వాటర్ దాన్ని తీసుకోవచ్చు. లేక ఆరెంజెస్ని వాటర్లోకి వేసి ఆ వాటర్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఆరెల్స్ వీ కెన్ హ్యావ్ హర్బల్ టీస్, ఏదైనా హర్బల్ టీ తీసుకోవచ్చు మనం. సిన్నమాన్ టీ, చెక్క నీళ్ళు ఇలా తీసుకోవచ్చు, గ్రీన్ టీ తీసుకోవచ్చు. సో ఇలా మనము ఆ పీరియడ్లో మనం వాటర్ కంటెంట్ని ఎక్కువగా తాగుతూ ఉంటాము. అండ్ నీరసంగా కూడా ఏమీ ఉండదు.
సో చెయ్యొచ్చు. ఆ టైంలో కొంచెం బిజీ పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా అది పాసిబిలిటీ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫాస్టింగ్ వన్. ఇలా మనము ఎప్పుడైతే 1 డే చేస్తామో అప్పుడు గ్లైకోజన్ స్టోర్స్, అంటే గ్లూకోజ్ ఎక్కువయ్యి గ్లైకోజన్గా స్టోర్ అయిన ఫ్యాట్, గ్లూకోజ్ మొత్తం రిలీజ్ అయ్యి వస్తుందన్నమాట. అది ఎప్పటి నుంచి 6 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ నుంచి మొదలవుతుంది. దాని తర్వాత ఎప్పుడు 24 అవర్స్కి లివర్లో ఉండే స్టోర్స్ డిప్లీట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత దెన్ కమ్స్ స్టోర్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద కిట్, అంటే ఫ్యాట్ కరగడం మొదలవుతుంది. 1 డే నుంచి ఫాస్ట్ ఉండడం వల్ల మనకు ఫ్యాట్ కరిగి గ్లూకోజ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే 5 డేస్ 4 to 5 డేస్ తర్వాత మనకు మజిల్ బ్రేక్ డౌన్ అయ్యి మజిల్ నుంచి గ్లూకోజ్ రావడం జరుగుతుంది. సో మనము 4 to 5 డేస్ ఆఫ్ దిస్ ఫాస్టింగ్ని చేయగలము. అయితే మనకు కెపాసిటీ ఎంత ఉంది, నెమ్మదిగా మనము పెంచుకుంటూ వెళ్ళచ్చు. ఇది ఎప్పుడు పాసిబుల్ అంటే ఎప్పుడైతే మనకు వెయిట్ అలాగే ఆగిపోయింది, మంచి ఫుడ్ తింటూ ఉన్నా కూడా, ఎక్కడికైతే తగ్గామో ఆడికే ఆగిపోయాము, లేక ఇంకా వెయిట్ గెయిన్ అవుతూ ఉన్నాము అది తింటూ ఉన్నా కూడా అన్నప్పుడు మనం సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫాస్టింగ్కి వెళ్ళాలి. దట్ ఈజ్ లాంగ్ టర్మ్ ఫాస్టింగ్. సో అలా చేయడం వల్ల మనకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. వెయిట్ లాస్ ఖచ్చితంగా వస్తుంది. ఇది మనము వెన్ టు ఈట్ అనే టాపిక్, ఇది వెన్ టు ఈట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం తింటున్నాము, ఎప్పుడు తింటూ ఉన్నాం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు తింటూ ఉన్నాము అనేది మన వెయిట్ లాస్కి చాలా ఇంపార్టెంట్. సో ఇంకా మరిన్ని విషయాల కోసము మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అందరికీ ధన్యవాదములు.